శ్రీగురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఆషాఢమాసం వారాహి నవరాత్రులు 3వ రోజు. ఈరోజు అంటే ఆషాఢ శుక్ల తదియ. ఈ రోజున అమ్మ స్వప్న వారాహి రూపంలో దర్శనమిస్తుంది. మరొక రూపంలో వైష్ణవీదేవి రూపంలో దర్శనమిస్తుంది. స్వప్న వారాహి అంటే ఈ వారాహి తల్లి అత్యున్నతమైనటువంటి మాతృక. అంతేకాదు అత్యున్నత దైవీక శక్తి, సామ్రాజ్య దేవత, లక్ష్మీదేవత యొక్క ప్రసిద్ధ అవతారం ఈ స్వప్నవారాహి. స్వప్నవారాహి చీకటి మేఘాలచే చుట్టుముట్టబడి 3 కళ్ళు కలిగి మరియు ఒక పంది యొక్క ప్రత్యేకమైన ముఖాన్ని కలిగి ఉంటుంది. ఈ తల్లి రూపం ఎలా ఉంటుంది? స్వప్నవారాహి చీకటి మేఘాలచే చుట్టుముట్టబడి 3 కళ్ళు కలిగి ఒక ప్రత్యేకమైనటువంటి పంది ముఖాన్ని కలిగి ఉంటుంది. ఆ తల్లి నెలవంకను తన కిరీటంగా అలంకరించుకుని ఉంటుంది. అంతేకాకుండా గుర్రంపై కూర్చొని ఉంటుంది. తన చేతుల్లో ఒక పాము, మేక, డాలు మరియు కత్తిని కలిగి ఉంటుంది. వరద అభయముద్రలను కలిగి ఉంటుంది. అంతేకాదు ఆ తల్లి ఆభరణాలు మరియు ప్రకాశవంతమైన బట్టలను ధరిస్తుంది. ఆ తల్లి ధరించేటటువంటి ఆభరణాలు ప్రకాశంగా ఉంటాయి. ఆ తల్లి ధరించే దుస్తులు కూడా ప్రకాశవంతంగా ఉంటాయి. స్వప్నవారాహి అత్యున్నతమైనటువంటి విద్య. ఈ అభివ్యక్తిలో అంటే ఈ తల్లి ఈ రూపంలో వారాహిదేవి అంటే స్వప్నవారాహిదేవి తన భక్తులతో కలల ద్వారా సంభాషిస్తుంది. అంటే కలలో సంభాషిస్తుంది. వారాహిదేవి యొక్క ఈ అత్యున్నత అవతారం భక్తులకు వారి యొక్క భూత, వర్తమాన మరియు భవిష్యత్తు గురించి మార్గనిర్దేశం చేస్తుంది ఆ తల్లి. అంటే ఈ తల్లిని భక్తి శ్రద్ధలతో ఉపాసించినట్లయితే, పూజించినట్లయితే ఆ తల్లి కలలో కనపడి భూత, వర్తమాన, భవిష్యత్తు గురించి మార్గనిర్దేశనం చేస్తుంది. మనకు ఒక్కొక్కసారి చూడండి, తెలియదు ఏం చేయాలో. ఇంతకు ముందు ఇలా జరిగింది, ఇప్పుడు ఇలా జరుగుతోంది, భవిష్యత్తులో ఎలా జరుగుతుందో మనకు ఒక్కొక్కసారి అంతుపట్టదు. అలాంటప్పుడు ఈ తల్లిని కనుక మనం ధ్యానించినట్లయితే ఆ తల్లి మనకి కలలో కనబడి మనకు మార్గదర్శనం చూపిస్తుందన్నమాట. ఏ విధంగా మనం ఏ మార్గం పాలుపోదు, మనకి ఏమీ అర్థం కాదు, ఏం చేయాలో తెలియదు. అలాంటప్పుడు ఈ తల్లి మనకి కలలో కనబడి మార్గాన్ని చూపిస్తుందన్నమాట. స్వప్నవారాహి తన భక్తులను వారి కలల ద్వారా వారితో సంభాషించడం ద్వారా వారిని కాపాడుతుంది. అది ఆ తల్లి యొక్క ప్రత్యేకత. ఈ స్వప్నవారాహిని కొలిచే సాధకులకు అమ్మ స్వప్నంలో భూత, భవిష్యత్, వర్తమానాలను తెలియచేస్తూ సాధకులకు కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా ప్రమాదం కానీ లేకపోతే ఏమైనా మంచి చెడుల గురించి కానీ ఏదైనా చెప్పాలి అంటే కనుక ముందుగానే సాధకుల స్వప్నంలో కనిపించి సమాధానం చెప్తుంది. అంత గొప్ప దైవీక శక్తి కలిగినటువంటి అవతారమూర్తి ఈ స్వప్నవారాహి. ఆ స్వప్నవారాహి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.